నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రతిపక్ష నేతలను కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి. సో దానికి నిదర్శనమే ఇటీవల కాలంలో జనసేన అధినేత గోదావరి జిల్లాల పర్యటనకు సంబంధించి హెలీప్యాడ్ ల్యాండింగ్కి అక్కడైతే అధికారులు అయితే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల ఒత్తిళ్ల వల్లనే జనసేన అధినేతకి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది జన సైనికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూస్తే వాలంటీర్లకు సంబంధించినటువంటి గతంలో జనసేన అధినేత కొంతమంది వాలంటీర్ల యొక్క పనితీరు వల్ల ఆంధ్రప్రదేశ్లో అటు మహిళల మిస్సింగ్ కానీ, అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ కానీ, అదేవిధంగా హత్యలు, దోపిడీలు, దారుణాలు కొంతమంది వాలంటీర్లను ఉపయోగించుకొని స్థానికంగా ఉన్నటువంటి వైకాపా నేతలు చెలరేగిపోతున్నారంటూ గతంలో జనసేన అధినేత ప్రస్తావించారు. అయితే దానికి సంబంధించి నీలి మీడియా పెద్ద ఎత్తున జనసేన అధినేత వాలంటీర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేయడం కోసం మాట్లాడుతున్నారంటూ ఆయన మీద అయితే పెద్ద ఎత్తున దుష్ప్రచారం అయితే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. అయితే దానికి జనసేన అధినేత పలుమార్లు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. నేను కేవలం వాలంటరీ వ్యవస్థలోని కొంతమంది వాలంటీర్ల గురించే మాట్లాడారని చెప్పేసి జనసేన అధినేత అయితే వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రస్తుతం కనుక చూస్తే ఆ ఎపిసోడ్ జరిగిన సంవత్సరం తర్వాత ఏపీ సర్కారు జనసేన అధినేత మీద క్రిమినల్ కేసును అయితే నమోదు చేసిన పరిస్థితి. సెక్షన్ 499, సెక్షన్ 500 కింద అయితే జనసేన అధినేత మీద కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి గుంటూరు కోర్టులు, జిల్లా కోర్టులో అయితే కేసు నమోదు చేశారు. గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఏపీ సర్కార్. అయితే ఈ నెల 25వ తారీఖున జనసేన అధినేత విచారణకు హాజరు కావాలంటూ జడ్జి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తాన్ని కనుక చూస్తే మొదటి నుంచి కూడా జనసేన అధినేతని అడ్డుకునేటువంటి విధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాది నేత కానీ ఉన్నారని చెప్పేసి అటు జనసైనికులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అయితే సంవత్సరం తర్వాత సైతం కూడా వాలంటీర్ల మీద చేసినటువంటి కామెంట్స్ అంటూ ప్రత్యేకించి కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించి మరి జనసేన అధినేత మీద తప్పుడు కేసులు బనాయించి విచారణలకు హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన బహిరంగ సభలకి వెళ్ళనివ్వకుండా, ఆయన ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు సంబంధించినటువంటి సభలు, సమావేశాలకు ఆయన హాజరు కాకుండా జనసేన అధినేత మీద పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే మొత్తాన్ని కనుక చూస్తే ప్రభుత్వం అయితే అటు టీడీపీ అధినేత చంద్రబాబు మీద, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ప్రభుత్వం ఉక్కుపాదం అవుతున్న పరిస్థితుల్లోనే అయితే రానున్న రోజుల్లో ఈ విధమైనటువంటి చర్యలు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక మానుకోకపోతే ప్రతిపక్షాలకైతే సానుభూతి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఒక కేసు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని దాదాపు 40 రోజులు పైగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడంతో ప్రజల్లో ఒక విధమైనటువంటి సానుభూతి అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఆ సానుభూతి టీడీపీ జనసేన కూటమి అధికారం దిశగా ముందుకు వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు అదేవిధంగా జనసేన అధినేత మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఈ విధంగా వేధించడం అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైకాపాకి అయితే గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. జనసేన మీద రోజు రోజుకి సానుభూతి సామాన్య ప్రజానీకంలో, న్యూట్రల్ ఓటర్లో కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు.